నమస్తే. వెల్కమ్ టు దూతా మీడియా ఆలయ విశిష్టత. ఆ ఆలయం ఆహ్లాదకరమైన ఆనంద నిలయం, ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన గృహ సముదాయాల సమాహారం, కొండ కోనల నడుమ కనుల విందు చేసే అంతు చిక్కని రహస్యాల అద్భుతం, చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన శైవ క్షేత్రం, కలియుగాంతం కథకు ముడిపడి ఉన్న మహిమాన్విత ప్రదేశం, పరమశివుని మహాభక్తుడు నందీశ్వరుని నిజస్వరూపం దర్శనమిచ్చే దివ్యధామం. అదే మన యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. నేటి ఆలయ విశిష్టతలో భాగంగా యాగంటి విశేషాలను ఇవాళ తెలుసుకుందాం. ఏపీలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో యాగంటి క్షేత్రం ఒకటి. కర్నూలు జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలిసింది. నల్లమల అడవుల మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకతలను సంతరించుకొని నిత్య పూజలతో విరాజిల్లుతోంది. యాగంటిలో ప్రధాన దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులు ఉమామహేశ్వర స్వామిగా లింగం రూపంలో కొలువై ఉన్నారు. శివపార్వతులిద్దరూ ఒకే లింగంలో కనిపించడం ఇక్కడి విశేషం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి ఉమామహేశ్వర ఆలయం పోషించబడిందని చరిత్ర చెబుతోంది. యాగంటి దేవాలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కు రాయలుచే నిర్మించారని కథనం ఉంది. స్థల పురాణం ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన అగస్త్య మహాముని మొదట వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించాలని భావించారట. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడంతో అగస్త్యముని ఆలోచనలో పడ్డారు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేశారు. తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు యాగంటి స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున తన మూర్తిని ప్రతిష్ఠించమని చెప్పారట. దీంతో అగస్త్యముని ఏకశిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుని లింగ రూపంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. అంతేకాదు చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఒక పులిలాగా ఆయనకు దర్శనం కల్పించారట. పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమయ్యాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివను నేగంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడట. అలా ఆలయానికి దగ్గరలోనే గుహకు చిట్టప్ప గుహ గుర్తింపు లభించింది. శైవ క్షేత్రంగా రూపుదిద్దుకోవడంతో చిట్టప్ప పాత్ర కూడా ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రముఖంగా చెప్పబడేది యాగంటి బసవన్న నంది విగ్రహం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. నందీశ్వరుడు స్వయంభుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. మొదట్లో చిన్నగా ఉన్న నందీశ్వరుని విగ్రహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. మొదట నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు చోటు ఉండగా నేడు ఆ చోటు ఆక్రమించుకుంది నంది విగ్రహం. ఈ బసవన్న విగ్రహం 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖనే నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండడం అటు భక్తులకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యుగాంతంలో యాగంటిలోని నంది పైకి లేచి రంక వేస్తోందని బ్రహ్మంగారు చెప్పారట. అయితే నంది విగ్రహం పెరగడానికి రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రొమేనియాలో రాళ్లు కూడా ఇదే విధంగా పెరుగుతున్నాయంటున్నారు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి రసాయన క్రియకు గురవుతుందని, అందుకే నెమ్మదిగా నంది విగ్రహం పెరుగుతూ కనిపిస్తోందంటున్నారు. యాగంటిలో నంది తర్వాత ప్రసిద్ధి చెందింది పుష్కరిణి ఒకటి. ఆలయ ప్రాంగణంలోని చిన్న కోనేరు ఉంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి కోనేరులోకి నీరు నిరంతరం చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ కోనేరులో నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రం వెలిసేందుకు కారకుడైన అగస్త్యముని కూడా పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాతనే మహాశివుని ఆరాధించేవారని భక్తులు చెబుతున్నారు. ఇంకా యాగంటి ఆలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం ఏమిటంటే ఒక్క కాకి కూడా కనిపించకపోవడం. అయితే కాకులు కనిపించకపోవడం వెనుక పెద్ద పురాణ గాథే ఉంది. అగస్త్య మహాముని యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలను యాగగుండంలో వేసి ఆటంకం కలిగించారట. ఆగ్రహంతో ఆ మహాముని ఈ క్షేత్రంలో కాకులు తిరగకూడదని శాపమిచ్చారని చెబుతారు. అప్పటి నుంచి ఈ ఆలయ పరిసరాల్లో కాకులు తిరగవు. నేటికి ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకే ఈ ఆలయంలో నవగ్రహాలు కనిపించవని చెబుతారు. ఎందుకంటే శనిదేవుని వాహనం కాకి. మునిశాపం వలన కాకిపై నిషేధం ఉండడంతో తాను కూడా ఈ క్షేత్రంలో ఉండలేనని చెప్పాడట శనీశ్వరుడు. అందుకే ఈ ఆలయంలో నవగ్రహాలు దర్శనమివ్వవు. యాగంటి సహజ సిద్ధమైన గుహలకు ప్రసిద్ధి. కొండ గుహలు భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన అగస్త్య మహాముని గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన వెంకటేశ్వర స్వామి గుహ, పుష్కరిణికి ఉత్తరాన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహలుంటాయి. అగస్త్య మహాముని గుహలో మహాముని తపస్సు చేసినట్టు చెబుతారు. ఈ గుహలోకి వెళ్లడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్టు భక్తులు విశ్వసిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి గుహలో అసంపూర్ణమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అయితే విగ్రహం బొటనవేలు విరగడంతో ఇక్కడ పూజలు చేయరు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఆయన కాలికి
పరిజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా స్థానికంగా పిలుస్తారు. ఈ గుహలోకి కాస్త వంగి వెళ్లవలసి ఉంటుంది. ఈ గుహ నుంచి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్టు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసివేశారు. చుట్టూ నల్లమల అడవుల మధ్య వెలిసిన యాగంటి ఆలయం ఒక మహా అద్భుతమని చెప్పాలి. జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి అనిపించే ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం. యాగంటి క్షేత్రం బనగానపల్లి పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇది వాటి ఆలయ విశిష్టత. మరో ఆలయంతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ దూత మీడియా.